ఆచి చికెన్ మసాలా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వల్ల అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం కానున్నారు. మున్సిపల్ ఎన్నికలు 16న జరగనున్న మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది. వీటికి తోడు 37 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం కానున్నారు. మున్సిపల్ ఎన్నికలు 16న జరగనున్న మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది. వీటికి తోడు 37 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, నిన్న మనం చూసాం మున్సిపల్ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ వచ్చింది. దీంట్లో దాదాపు క్లారిటీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కువగా మనం చూసాం అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చేజించుకుంటే 13 మున్సిపాలిటీలు మాత్రమే స్పష్టమైనటువంటి మెజార్టీని బీఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అనూహ్యంగా దాదాపు 37 మున్సిపాలిటీల్లో హంగొచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది ఏ పార్టీ కూడా జీవించుకోలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొన్ని చేతుల 4 వార్డులలో గెలిస్తే ఈజీగా అధికార పార్టీ గెలిచినటువంటి సందర్భం ఉండేది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కూడా లాస్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ అంతిమంగా ఈ హంగీట్లో ఎవరు చేజిక్కించుకోవాలే అంశం మీద కూడా 16వ తారీఖు నాడు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను 79 స్థానాల్లో పార్టీలకు స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి ఉండగా 37 స్థానాల్లో మాత్రం హంగ్ ఏర్పడినటువంటి నేపథ్యం. దీన్ని వ్యూహరచన చేస్తున్నట్టుగా అధికార పార్టీ చాలా పకడ్బందీగా ముందుకెళ్తుంది. ఈ రోజు మనం నిన్న చూసాం ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత ఈ రోజు మంత్రులతోనూ అదేవిధంగా ఎంపీలతోనూ సీనియర్ ఎమ్మెల్యేలతో కూడా సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ప్రధానంగా 16 నాడు జరిగేటువంటి మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నికల మీదనే ప్రధానమైనటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది. 7 కార్పొరేషన్లో 6 ఈజీగా అధికార పార్టీ చేయించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కరీంనగర్ మినహాయించి నిజామాబాద్ విషయంలో కూడా ఇటు ఎంఐఎంతో పొత్తు కుదుర్చుకొని నిజామాబాద్ లో కూడా కార్పొరేషన్ మేయర్ని దక్కించుకోవాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ చూడాలి, దీనికి సంబంధించినటువంటి అంశం మీదనే చేయాలని సీరియస్ కన్సర్న్స్ జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో కొంతమంది మంత్రుల స్థానంలో దాదాపు 95% మంత్రుల దగ్గర మొత్తం కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒకరిద్దరు మంత్రులు సరైనటువంటి పర్ఫార్మెన్స్ చూపించిన పరిస్థితి ఉంది. దాని మీద కూడా ఆయనే ట్రిగ్గర్ చేసి ఖచ్చితంగా మాట్లాడించే అవకాశం అయితే కనిపిస్తుంది. భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయనేటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో మిగతా సంబంధించినటువంటి అంశాలు కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 116 మున్సిపాలిటీలకు గాను ఆశించిన స్థాయిలోనే ఫలితాలు వచ్చినటువంటి దాంట్లో కొంత సంతోషమైనటువంటి వాతావరణం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. మొన్న మనం చూసాం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 65-70% దాకా గ్రామ ప్రజల ఓటర్లను సొంతం చేసుకున్నటువంటి అధికార పార్టీ ఇప్పుడు పట్టణ ఓటర్ల మనోభావాలు కూడా బయటపడినటువంటి నేపథ్యంలో కొంచెం ఖుషిగానే ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే మొన్న రీసెంట్ గా మనం చూసాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా గెలిచింది. అంతకంటే ముందు పార్లమెంటు ఎన్నికల్లో కూడా అటు బీజేపీ 8, కాంగ్రెస్ కూడా 8 గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మాత్రం ఇక్కడ మనం జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు కార్పొరేషన్ దాంట్లో 7 ఒక్కటి కూడా చేజిక్కించుకున్నటువంటి స్థాయిలో సీట్లు ఎక్కడ కూడా డివిజన్స్ రాలేదు, కార్పొరేటర్లు గెలవలేని పరిస్థితి కూడా మనం చూసాం. కనుక బీజేపీ కొంతవరకు 2 స్థానాల్లో
గట్టి ఫైట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక స్థానంలో కరీంనగర్, నిజామాబాద్ దాంట్లో కేవలం నిజామాబాద్ మాత్రం వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ఇదంతా కూడా 16 నాటికి వచ్చే అవకాశం అయితే ఉంది. కనుక హంగు ఏర్పడినటువంటి చోట్ల ఇప్పుడు మంత్రులు పెద్ద కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. నిన్న వరకు వార్డులు డివిజన్లు గెలిపించుకున్నటువంటి బాధ్యతలు వాళ్ళ భుజస్కంధాల మీద సీఎం అన్ని టార్గెట్ పెట్టి చూసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు 37 స్థానాల్లో హంగు వస్తున్నటువంటి నేపథ్యంలో అవతల ఉన్నటువంటి కొంతమంది ఇండిపెండెంట్ గెలిచారు. యావరేజ్ గా 2 నుంచి 3, 4 దాకా కూడా ఇండిపెండెంట్ గెలిచారు చాలా చోట్ల కూడా మున్సిపాలిటీలో. ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇండిపెండెంట్లను అదేవిధంగా చిల్ల చిత్ర ఎవరైతే పార్టీ ఉందో వాళ్ళని కూడా కలుపుకుంటే ఖచ్చితంగా ఎక్కడెక్కడ మనం చేయించుకోవచ్చు అన్నటువంటి దాని మీద మున్సిపల్ చైర్మన్ చేయించుకోవచ్చు అన్న దాని మీద సీరియస్ కసరత్తు పెట్టాలని అవసరం అయితే వాళ్ళకి ఎలాంటి అంశాలు కూడా వెనక పోవద్దు అన్నటువంటి విషయం కూడా మనం చూసాం. కనుక ఇటు 7 కార్పొరేషన్లు 6 కార్పొరేషన్లు చేయించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ 37లో కూడా సాధ్యమైనంత ఎక్కువ అధికార పార్టీ చేయించుకోవాలనే ఆలోచనతో టార్గెట్ విధించే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ మనం చూసాం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గద్వాల జిల్లా వడ్డేపల్లి పురపాలక 10 స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అక్కడ 10లో 8 గెలుచుకుంది. అక్కడ అక్కడ ఎందుకు మిస్ అయిందని కూడా ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి మంత్రులను అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే సమయంలో మిగతా అంశాలు కూడా చాలా కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఇంకో విషయం కూడా మనం చెప్పుకోవాలి, ఎక్కడైతే హంగు వస్తున్నటువంటి దాంట్లో అక్కడ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేల ఓట్లు కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి. అయితే ఇప్పుడు కాసేపటి క్రితం కూడా మనం చూసాం హైకోర్టు కూడా ఒక క్లియర్ డైరెక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎవరైతే అక్కడ మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్ లో ఎవరైతే ఓటు హక్కు నమోదు చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎక్స్ అఫీషియల్ ఓటు కింద ఓటు వేయాల్సిన అవసరం ఉంటుంది అన్నటువంటి విషయం మీద కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దాన్ని వాడుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. బట్ అధికార పార్టీకి అది ఒక అడ్వాంటేజ్ గా ఉండేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ అంతిమంగా 52% పైగా మున్సిపల్ వార్డులను చేయించుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇటు కార్పొరేషన్ దాంట్లో మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదైనా కూడా కేవలం 13 మున్సిపాలిటీల్లో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ దక్కించుకోవడం అది ఖచ్చితంగా ఆ పార్టీ కొంత డ్యామేజ్ గా మనం చూడాలి. అయితే కేటీఆర్ గానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా మేము ఊహించిన దానికంటే బాగానే వచ్చింది అన్నటువంటి విషయాన్ని వాళ్ళు కొంత వెలికేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదైనా కూడా ఆ పార్టీకి మరిన్ని సీట్లు రావాల్సిన అవసరం ఉందని కూడా ఆ పార్టీ ఇంటర్నల్ గా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ మున్సిపాలిటీలో పెద్దగా పర్ఫార్మెన్స్ చూపించకపోయినప్పటికీ కూడా కేవలం 10% మాత్రమే వార్డులు వచ్చినప్పటికీ కూడా 2 కార్పొరేషన్లను గెలిచే స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఆ పార్టీకి కొంత బూస్టప్ ఇచ్చిందిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం అన్ని అంశాల మీద సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చాలా క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. మధ్యాహ్నం భేటీ అవుతారు సీనియర్ లీడర్లతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ఈ మే 16వ తారీఖు నాడు మేయర్లను డిప్యూటీ మేయర్లను గెలుచుకున్నటువంటి అంశంలో వ్యూహాత్మకంగా అనుసరించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది. నరేంద్ర, అంటే హంగ్ ఏర్పడిన దగ్గర బీఆర్ఎస్ పార్టీ కింగ్ మేకర్ గా మారింది కదా, అంటే బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీలను కలుపుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీతో ఎక్కడ కూడా ఇంటర్నల్ గా ఉండదు. కానీ అవసరమైతే ఎక్కడైనా బీజేపీతో ఎవరైనా ఒకరిద్దరు డివిజన్స్ సంబంధించినటువంటి వాళ్ళున్నా, లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళున్నా, లేదంటే ఇండిపెండెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్టుందా కానీ, లేదంటే ఇక్కడ ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇట్లా ఖచ్చితంగా వాళ్ళతో ములాఖత్ అయి వాళ్ళతో వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు కావచ్చు, వాళ్ళకి ఏదైనా పదవులు ఇచ్చే విషయంలో కానీ, లేదంటే అవసరమైతే కాంగ్రెస్ డిప్యూటీ మేయర్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ ఇట్లా తీసుకునే అవకాశాలు వెనక కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మనం చూసాం ఇక్కడ కొత్తగూడెం విషయంలో కానీ మిగతా విషయంలో ఒక పక్క కేటీఆర్ కూడా నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఆఫర్ ఇచ్చారు, మేము మద్దతు ఇస్తామన్నటువంటి విషయం మీద. కానీ నిన్న మనం చూసాం వెంటనే సీఎం ఉటావుట్న ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత వెంటనే కూడా పూనమి సాంబశివరావుతో కూడా మాట్లాడారు. అవసరమైతే మేము డిప్యూటీ మేయర్ గా మేము తీసుకుంటాం, మీరు మేయర్ ఉండండి అన్నటువంటి విషయం కూడా చెప్పారు. కనుక ఇట్లాంటి విషయాల్లో సర్దుకుపోవడానికి ఖచ్చితంగా ఒక అడుగు వెనక్కి వేయడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా కొంత ఉన్నారు. బట్ ఏదైనా కూడా అంతిమంగా మాత్రం మున్సిపల్ చైర్మన్లను దక్కించుకునే విషయంలో కొంత అవసరమైతే ఒక అడుగు వేయడానికి కూడా ఉంది. అదే సమయంలో ఎవరైనా ఇండిపెండెంట్లు వచ్చినా లేదంటే వచ్చినా వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకు కొంత మేలు చేసే విధంగా కూడా ప్లాన్ చేయాలని కూడా పార్టీ అధిష్టానం చెప్తున్నారు.
చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. బట్ అంతిమంగా ఎవరు వచ్చినా కలిసి రావడానికి అవసరం పార్టీలోకి తీసుకొని వాళ్ళకి కండవ కప్పి వాళ్ళని భవిష్యత్తులో మేము వాళ్ళకి భరోసాగా ఉంటామన్నట్టు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక ఈ 37 స్థానాల్లో అత్యధిక స్థానాలు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు టార్గెట్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇక ఇవాళ రేపు పూర్తి స్థాయిలో వాళ్ళని మచ్చిగా చేసుకునేందుకు, వాళ్ళని బుజ్జగించేందుకు, వారిని అన్ని రకాలుగా వాళ్ళని చూసుకునేందుకు ఇప్పటికే క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. అంటే బీఆర్ఎస్ క్యాంపులు పెట్టింది, బీజేపీ క్యాంపులు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారిని అన్ని రకాలుగా వాళ్ళను తాయిలాలు ఇచ్చేయనా కూడా వాటిని తమ వైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేసుకున్నట్టుగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.